వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, కొంతమందిని చూడగానే మాట్లాడిన కొద్దీ మాట్లాడాలనిపిస్తుంది. నేను అడగకుండా నేను నవ్వేస్తున్నారు మీరు. ముచ్చటగా అనిపిస్తుంది. మాట్లాడినా మాట్లాడకపోయినా వాళ్ళని చూస్తే అబ్బా బాగుంది, ఒకలాంటి మనసుకి మంచి హ్యాపీగా అనిపిస్తుంది. కొంతమందిని చూస్తే రమ్మగారు అవసరమైనా మాట్లాడాలని అనిపించదు. అసలు ఎప్పుడు మొహం ఒకలాగా పెట్టుకుని తుమా 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 కనిపిస్తారండి. కానీ నలుగురిలో ఉంటే చాలా ఇబ్బంది కాదు? నేను ఒక్కడినే ఒంటికైసి ఒంటికొమ్మన్నట్టు ఉంటారు కదా, ఎవరు ఉండరేమో అనిపిస్తుంది నాకు. కాదా రమ్మగారు? చూస్తారా మీరు అలాంటి వాళ్ళని? కొంతమంది తత్వం చేయ. ఎట్లా రమ్మగారు? కష్టం కాదు? కష్టమో నిష్ఠూరమో వాళ్ళ జీవితాలు వాళ్ళకి అంతే. వాళ్ళు ఫ్యామిలీతో ఇబ్బంది, పాపం ఫ్యామిలీ మెంబర్స్ ఇబ్బంది పడతారు. సరే వాళ్ళంటే తప్పదు, భరిస్తారు. బయట సమాజంలో ఏవో అసంతృప్తులు చేయ లోపల. పాపం ఏదో అసంతృప్తి, ఏదో డిస్సాటిస్ఫాక్షన్. తాము అనుకున్నట్టు అవ్వలేదు, తాము అనుకున్నట్టు ఉండలేదు, తను కావాలనుకున్న చీర కట్టుకోలేకపోయాం, కావాలనుకున్న నగ పెట్టుకోలేకపోయాం. అదే ఎదురుగుండా వాళ్ళు పెట్టుకున్నారు, అవతల వాళ్ళు చేయగలుగుతారు, నేను చేయలేకపోతున్నాను అయి ఉండొచ్చు. లేదా ఈ అసహనం, మనుషుల్ని భరించలేకపోవటం, ఏమంటారు దాన్ని, ఇరిటబిలిటీ, ఇరిటేట్ అయిపోవటం ప్రతిదానికి. దాంతో వీళ్ళకి నవ్వేలా వస్తుంది పాపం. లోపల వీళ్ళ అగ్నిగుండాలు బద్దలవుతుంటాయి లోపల. అందరికీ ఉంటాయి కదా రమ్మగారు సమస్య? అందరికీ ఉంటాయి. అందరికీ ఉన్నా కాస్త నవ్వుతూ ఉంటే, మొహం బుగ్గలు పెదిమలు పైకి ఉంటే అందంగా కనపడతారు. ఎక్కువ కాలం యంగ్ లుక్ ఉంటుంది ఆ నవ్వే. సూపర్. మనం ఎప్పుడు ఈ అంటూనే ఉంటాం, అన్నిటికీ నవ్వుతాం మనం కదా. నీకు ఎక్కువగా నవ్వటము మంచిది కాదమ్మా. అతి అలాగని ఎవరైనా కనపడితే నవ్వు మొహం పెట్టలేకపోవటము, మాట్లాడకపోవటము, మొహం మొటమొట్లాడించుకోవటం, పలకరింపు ఉండదు, దుమదుమలాడుతూ ఉంటారు. చిట్టెడేస్తే పుట్టెడు వేగుతాయి మొహం మీద, పేలాలు వేగిపోతాయి మొహం మీద, మొటమొటలు ఆడించుకుంటూ ఉంటారు, కాన్స్టిపేటెడ్ గా ఉంటారు. వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ప్లస్ సమాజంతో సంబంధాలు లేకపోవటము. దీంతో మనం సాధించేదేమీ లేదు. అంతే. నీకెంత లోపల అగ్నిగుండాలు చెలరేగుతున్నా, అగ్నిగోళాలు బద్దలవుతున్నా, నీ కడుపులో ఎంత మంటగా ఉన్నా, నీకు ఎంత ఇరిటేటింగ్గా ఉన్నా, నువ్వు నవ్వి మాట్లాడితే సమాజం, ప్రపంచం నీతో వస్తుంది. నువ్వు నవ్వకపోతే నీ ఆత్మకి ఏ బ్లిస్సు ఉండదు. నువ్వు నవ్వేవనుకో అవతల వాళ్ళ మీద నీకు మంట కాదు. కానీ వాళ్ళు నవ్వుతూ ఉత్సాహంగా నీ దగ్గరికి వచ్చేసరికి లోపల మంట కొంత తగ్గుతుందండి, ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. దాన్ని తగ్గించుకోండి. ఏంటంటే నిన్న చాలా జరిగినాయి, ఎంతో జరిగిపోయింది, ఏదో అయిపోయింది. నిన్న ఇవాళలోకి వచ్చాం. నిన్నటిది నువ్వు ఒక్క నిమిషం మార్చగలవా? ఇంపాసిబుల్. ఏం చేసినా నీ చిన్నప్పటి నుంచి అయిన రకరకాల అనుభవాలు, రకరకాల ఇబ్బందులు, వ్యక్తులతోటి, ప్రపంచంతో, సమాజంతో, కుటుంబంతో నువ్వు పడినవన్నీ ఉన్నాయి. కానీ అవి మారవు. రేపేదో జరుగుతుంది, రేపు అదేదో అవుతుంది. దాన్ని నువ్వు చూస్తావో చూడవో గ్యారంటీ లేదు. ఏది గ్యారంటీ ఉంది? ఈరోజే, ఇప్పుడు. ఇది పూర్తి స్థాయి గ్యారంటీ ఉంది. నువ్వు ఇంకొక నిమిషంలో ఏం జరగబోతోందో దాన్ని నువ్వు నవ్వుతో మార్చగలుగుతావు. దాన్ని నువ్వు పలకరింపుతోటి, ఒక మంచి మాటతోటి, ఒక కలబోసుకునే లక్షణంతో, కలిసి ఉండాలనే ఒక భావంతో నువ్వు రేపుని కొంత మార్చగలిగే అవకాశం నీకుంటుంది. ఏమవుతుందో నీకు తెలీదు. కానీ పాపం నిన్న నోటిండా నవ్విందమ్మా, ఏమిటో ఇవాళ ఇలా అయింది అంటారు. లేదా ఏమనిపిస్తుంది, అసలు ఎవరితోనో మాట్లాడితేగా దీనికి ఇలాగే కావాలంటారు. మనకి ఏ వాక్యం కావాలి? అంతేగా, మంచి కదా కావాల్సిన వాక్యం ఏంటి? నీ లోపల ఎంత దుఃఖం ఉన్నా, ఎంత కష్టం ఉన్నా, ఎంత ఓరవలేనితనం ఉన్నా, ఇబ్బంది, ఆరోగ్యము, భయము లేకుండా ఎవరైనా ఉంటారా జయా? లోకల్లో ఉన్నారమండి రమ్మగారు. అందరికీ అన్నీ ఉంటాయి. ఎంత చెట్టుకి అంత గాలి. అంతే. మీ గాలిని లోపల బంధించండి. మనకు చాలా ఉంది. కానీ నలుగురిలోకి వెళ్ళినప్పుడు, నలుగురు మనం ఎదురైనప్పుడు, ఎవడైనా ఒక్కడు ఎదురైనా సరే ఒక మంచి మాట, ఒక నవ్వుతూ ఒక పలకరింపు, దిగమింగుకుని ప్రవర్తించడం ప్రారంభించారా, జీవితం బాగుంటుంది. అవును రమ్మగారు, అద్భుతమైన మాట ఇది. బాగుంటుంది, ట్రై చేయండి. అన్ని పైకి వెళ్ళగక్కకుండా, కోపాన్ని, ఆక్రోశాన్ని, ఇరిటేషన్ని వెళ్ళగక్కేయద్దు.
కక్కాల్సి వస్తే కక్కుదురు కానీ ముందు నవ్వుతూ మాట్లాడి నాకు ఇలా ఉందని చెప్పచ్చు, నాకు ఇలా ఉందని చెప్పచ్చు. నువ్వు ఒక నవ్వి మాట పలకరింపు ఒక ఒక సముదాయింపు ఏమీ లేకుండా ఆక్రోశాన్ని వెళ్ళగక్కితే పారిపోతారమ్మా మీ దగ్గర నుంచి ప్రజలు. అవును, ఎవరు ఉండరు, ఫ్యామిలీ కూడా భరించలేరు జయ, చచ్చినట్టు ఉంటారు వాళ్ళు. ప్రేమతో ఉండరు. ప్రపంచాన్ని ఒక నవ్వుతో ప్రేమపూర్వకమైన మాటతో గెలవటం ప్రారంభించండి ఈ రోజు నుంచి. బీ పాజిటివ్. దీంతో ముందుకెళ్ళి చూడండి, మీకు చాలా సమస్యలు ఉంటాయి. వ్యక్తుల్లో కూడా ఇప్పుడు అవతల వాళ్ళన్నారా, మన కనపడ్డ సమాజం అంతా మంచిదేనని మనం చెప్పగలమా? ఇప్పుడు మనల్ని అందరూ మంచివారు అనుకుంటారా రమ్మగారు? అనుకోరు. ఎవరికి ఉండేది వాళ్ళకి పెట్టని వాళ్ళు వేలల్లో ఉంటారు కదా. ఉంటారు, అది ఉంటారు. ఉన్నా సరే, కడుపులో ఎలా ఉన్నా సరే, మనం ఒక సామెత ఉంది, కడుపులో లేని కావలించుకుంటే వస్తుందా అని. కావలించుకుంటే రాదు, కానీ నవ్వి మాట్లాడితే రావచ్చు. రాదు కానీ రావచ్చు, అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని ఎందుకు తీసుకోం మనం? తీసుకోండి, హ్యాపీగా నవ్వుతూ ఉండండి, సంతోషంగా ఉండండి. ప్రపంచాన్ని జయించగలమనే నమ్మకాన్ని జయించండి, నమ్మకాన్ని గెలవండి మీరు. ఆ నమ్మకం ఒక నవ్వు, పలకరింపు, ఎదుటి వాళ్ళతోటి మనం మాట్లాడే విధానము, వాళ్ళని కలుపుకుపోవాలనే మన ధోరణితోటి ప్రపంచం మన సొంతం అవుతుంది. దానికి ట్రై చేయాల్సిందేనమ్మా, అంతే. ఎప్పుడు హ్యాపీ ఫేస్ ఇలా ట్రై చేయండి. చక్కగా బుగ్గలు పైకి వెళ్ళి మొహం అందంగా ఉంటుంది. ఆడైనా మగైనా కదరమ్మగారు, ఎవరైనా ధుమధుమరాయుళ్ళు అందరూ కూడా ఇంట్లో దుమ్దుమ్మ, ఆఫీసులో ఏదో అవుతుంది, ఇంటికి వచ్చి మొహం మార్చుకుని పెట్టుకుంటారు, అన్నిటికీ పోట్లాడతారు, కయ్యమంటారు. ఆ పిల్లం హాయిగా అన్నం ఉండదు, హాయిగా వడ్డించదు, హాయిగా ఉండదు. హాయ్ ఎక్కడి నుంచి వస్తుంది మీకు? మరి చుట్టుపక్కల ఉన్న దాంతో కదా జయ హాయ్ వచ్చేది. అవును కదా, వాతావరణం పాడైతే మనకి లోపల ఒక గాలి కదులుతూ ఉంటుంది, శ్వాస పీలుస్తాం, అవును, బతికే ఉంటాం. కానీ హాయి, సంతోషం ఎలా వస్తుంది? చుట్టుపక్కల ఉన్న గాలితో వస్తుంది. బయట నుంచి ఒక చల్లని గాలి వస్తే సుఖం ఉంటుంది, ప్రాణం ఉంది, ప్రాణానికి సరిపడా గాలి తీసుకుంటాం మనం ఇన్వాలంటరీగా. హాయిని గొలిపేది మలయమారుతం బయట నుంచి రావాలి. అవును, మనం మనమే ఉంటాం, కానీ సంతోషం మనతో పాటుగా చుట్టుపక్కల దాంతో వస్తుంది. ఇలా ఆలోచించండి. బీ పాజిటివ్, బీ హ్యాపీ, అందరితోటి హాయిగా ఉండటానికి ఈ రోజు నుంచి ట్రై చేయండి. పండగ వచ్చేస్తుంది, దీపావళి పండగ. ఆ లోపల మీ పాత ఫ్రెండ్స్లో ఎవరెవరితోటి మీరు మొహాలు మార్చుకుని పలకరించకుండా చెడగొట్టుకున్నారో అందరినీ హలో అనేయండి ఒక్కసారి. ఓ సూపర్. అంతే, ఇదే సందర్భంగా అనుకోండి. అదే ఇదే మంచి సందర్భం కదా ఇది. ఎస్ ఎస్, సరిపోతుంది. రైట్ రమ్మగారు, నమస్తే. నమస్తే.